ఏం చేస్తుంటారు మీరు? మేము ముఠా పని చేస్తాం. ఏ ముఠా పని అంటే? ముఠా పని అంటే చాలా రకాలు ఉన్నాయి కదా. మోకులు పని. మోగులు మిర్చి యార్డ్లో పని చేస్తాం. ఎలా ఉన్నాయి మరి పనులు? బాగున్నాయి. బాగానే ఉన్నాయా? అన్న క్యాంటీన్కి వచ్చారు, భోజనం ఎలా ఉంది మరి? చాలా బాగుంది. బాగున్నాయి. లేదు కూరలన్నీ బాగున్నాయి, పెరుగు కానీ అన్నం కానీ అన్ని బాగున్నాయి. 5 రూపాయలకి పెట్టే అన్నం అసలు ఏ మూలక రావట్లేదనే మాట అయితే చెబుతున్నారు కదా మరి. సరిపోతుంది అన్నం, బాగా సరిపోతుంది. ఇంకేం చెబుతారు మరి? అసలు ఎలా ఉంది ఏంటి సంగతి మరి? గడిచిన 5 సంవత్సరాలు ఎలా ఉంది మరి మీకు? అప్పటికంటే ఇప్పుడు బాగుంది. అప్పటికంటే ఇప్పుడు బాగుంది అంటారు. ఒక మాట తప్పితే చెప్పడానికి ఏం లేదు అయితే. అన్న మీరు చెప్పండి అన్న, మీరేం చేస్తుంటారన్నా? మేము ముఠా పని చేస్తామండి. ఏంది ఎలా ఉంది మరి? పనులు ఎలా ఉన్నాయి? పనులు బాగానే ఉన్నాయండి. ఇప్పుడు అన్ సీజన్ కదా, కొద్దిగా అడుగు నడుస్తుంది, కొద్దిగా పర్వాలా. ఇంట్లో గడుస్తుంది, బాగానే ఉంది. ఏంది మరి ఇప్పుడు అన్న క్యాంటీన్లో భోజనానికి వచ్చారు, ఎలా ఉంది మరి? భోజనం బాగుందండి, అన్నీ బాగానే ఉంది, బాగుందండి. పప్పు కానీ సాంబారు పెరుగు అన్నీ బాగానే ఉంది. సరిపోతుంది. ఏదైనా పెట్టేది సరిపోవట్లేదు, అసలు అన్నం క్వాలిటీ ఉండలేదు అంటున్నారు కన్నా. ఇంతకన్నా క్వాలిటీ ఎవరు పెడతారండి? ఇప్పుడు మనం ఇప్పుడు 5 రూపాయలు పెడతామంటే సహజమా? సరిపడ్డంటే అది ఎంతవరకు మెత్తమా? 5 రూపాయల కంటే సరిపోతుంది. అలా పెట్టేదంతా నాసిరకం తిండి పెడుతున్నారు, క్వాలిటీ ఉండలేదు. ఎవరు ఏంటనుకుంటే మనకెందుకండి? మనం తినే దాంట్లో మనం శుభ్రం తింటామా లేదా? అది మరి వైసీపీ నాయకులు దీని మీద ఎందుకని విష ప్రచారం చేస్తున్నారు? ఎందుకు? అది ఎందుకంటే వాళ్ళ ప్రెస్టీజ్ కోసం ఒక్కొక్కరు తెలియదే ఉందండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు దీని మీద కట్టి చేసేవాళ్ళు ఉంటారు. ఏంది మరి అన్న క్యాంటీన్ అంటే అందరికి అన్నం పెడతాడు కాబట్టి దాని మీద కట్టిన వాళ్ళు ఉంటారు. తినే అన్నం మీద కక్ష ఎందుకన్నా? చేసేదే ఉందండి ఒక్కొక్కరు కక్ష. అన్నం కూడా దొరకకుండా చేద్దామని, అన్నం కూడా దొరకకుండా చేద్దామని చెప్తున్నారు. అది ఇప్పుడు అసలు ఇది మీరు తినే అన్నాన్ని కూడా అసలు ముష్టితో పోలుస్తున్నారు. మరి దాన్ని ఎలా చూడాలన్నా? మరి అంబటి రాంబాబు అయితే ముష్టి అన్నం అంటున్నాడు అన్న. ఈ ముష్టి అన్నం ఆయనకే దొరకదు, అట్టన్నవాడికి ఆడికే దొరకదు అన్నం మీద నిశ్చించిన వాళ్ళు ఎవడు అది బాగుపడే చరిత్ర కాదు. అది అన్నం మీద అనేవాళ్ళు వాళ్ళు మంచి వాళ్ళే కాదు నాకు తెలిసి. మనం పొద్దుకులు పనిచేసే దీనికోసమే. ఈ అన్నాన్ని అనుకుంటే మనకి అన్నం కూడా దొరకదు, ఆ మెతుకు కూడా దొరకదు. అదే కనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు ఈ పాటికి బటన్ నొక్కేవాడు, డబ్బులన్నీ వేసేవాడు అంటున్నాడు కదా. ఇవన్నీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? అన్న క్యాంటీన్ తీసేశారు, అన్నీ చేశారు. ఇప్పుడు మరి అన్న క్యాంటీన్ ఇవన్నీ పెట్టాడు. కాకపోతే ఇప్పుడు డెవలప్మెంట్, పేదలకి డెవలప్మెంట్ ఏంటంటే డెవలప్మెంట్ చేస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి, పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని వాడు చేస్తున్నాడు. అంతేగాని దానివల్ల లేట్ అవుతుంది. కానీ ఈ పథకాలు ఒక్కొక్కటి జరుగుతాయి, కాకపోతే కొద్దిగా లేట్ అయింది అంతవరకే. కానీ దాని గురించి పెద్ద విషయం అనుకుంటే అట్ట అన్నీ జరుగుతాయి అనుకుంటే. అసలు జగన్మోహన్ రెడ్డి ఏమో నేను ఉంటే డబ్బులు పనిచేసేవాడిని అంటున్నాడు. మరి పెట్టిన అన్నాన్ని ఏమో ముష్టితో పోలుస్తున్నారు మరి వాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 సంవత్సరాలు మీకు సంక్షేమ పథకాలు సరిగ్గా అందినాయి అన్న? ఏమంది అండి? కొన్ని వందలా కొన్ని అందుతున్నాయి. అది అయితే ఏం అందలేదు మీకు సరిగ్గా ఒకటి కూడా? అవన్నీ అండి, అమ్మఒడి అయిపోయి అన్నీ, కానీ కొన్ని వందల కొన్ని జరగల, కొన్ని జరిగినాయి అనుకున్నాయి. అది సరే, ఇక్కడ మీరేం చెబుతారన్న? ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే కనుక ఈ అన్న క్యాంటీన్లు పెట్టి మీకు సరిపోయే అన్నం పెడుతుందంటారా? అసలు ఇలాంటి అన్న క్యాంటీన్లు వేస్ట్ అంటారా మీరు? మాకు ఇస్మాటి క్యాంటీనే కావాలి. అన్న క్యాంటీన్ అందరికీ భోజనం పెడుతున్నాం కాబట్టి అన్నదాత సుఖీభావ అన్నారు పెద్దలు. ఎంతమంది ఇప్పుడు బ్రహ్మంగారే చెప్పాడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని. అన్నాన్ని అట్లా దూషించిన వాళ్ళు అసలు అన్నమే దొరకదు వాళ్ళకి. అది మీరేమంటారన్న? మరి అసలు ఇక్కడ చూస్తే కనుక ఈ అన్న క్యాంటీన్ల గురించి చాలా ప్రచారం అయితే చేస్తున్నారు. షింకులో ప్లేట్లు కడుగుతున్నారు అని చెప్పి, షింకులో నీళ్లతోటి ప్లేట్లు కడుగుతున్నారని చెప్పి నిన్న ఒకళ్ళు అయితే ప్రచారం చేశారన్న. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇవన్నీ కామెడీలు కానీ బాగానే చేస్తారు. ఏమంటారు మరి? మీకు అసలు ఎలా ఉంది? క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ పర్లేదు అక్కడక్కడ. కాకపోతే తినేవాళ్ళు అన్నం లేని వాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు. మొత్తం ఎగబడితే మాత్రం యాని చూద్దాం అంత రోత పట్టింది తప్ప ఏముండదు. బాగానే ఉంది. అది కాదన్నా, మరి గడిచిన 5 సంవత్సరాలు నేను పేదల కోసం పుట్టాను, పేదల కోసం పెరిగాను అంటున్న జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్ ఎందుకు పట్టించుకోలేదంటారు? మరి ఆడు సోదరుడికి ఏం తెలుసులే ఇవన్నీ ఎందుకు. కానీ ఇప్పుడు అదేదో వాళ్ళ నాన్న పేరు పెట్టి పెట్టసుగా, వాళ్ళ నాన్న పేరు పెట్టి పెట్టసుగా. ఇప్పుడు 5 రూపాయలు అంటే కనీసం మంచిలు కూడా దొరకట్లేదు.
నేను బట్టను నొక్కుతాను ఓడిలోకి నువ్వు మరి ఏం చేస్తే ఆయాలి మరి అట్ట గెలిచినోడు ఇప్పుడు ఎందుకు ఓడిపోయాను అవన్నీ ఈవీఎం లేదా మాయ చేసి నాకు పేదలందరూ నాకు ఓటేశారు కానీ అంటున్నాడు కదా. మాయ కాదు మరి ఆయన గెలిచినప్పుడు అది మాయ కదా, అది జనం తలుచుకుంటే ఏదైనా ఇది అంటే ఏదైనా సరే జనమే చేశారంటారా ఈసారి మాత్రం? ఆ జనమే చేశారు ఏముంటుంది ఆడ, ఇప్పుడు అయ్యేది అంతకుముందు వాళ్ళు చేశారు ఒకలా, అది మరి కాయటం తప్పేముంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి అయితే ఈసారి నేను గెలిచినట్టయితే పేదలందరూ ఇంకా సంతోషంగా ఉండేవాళ్ళు, వాళ్ళకి ఇంకా డబ్బులు ఇచ్చేవాడిని, నేను ఇంతవరకు చంద్రబాబు నాయుడు ఇవ్వట్లేదు అంటున్నాడుగా. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెల్లె నమ్మలే, వాళ్ళ చెల్లె అసలు ఎవరు నమ్మరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాబాయ్ చావాల్సింది దిక్కులేదు, జనాన్ని ఏం పట్టించుకుంటాడు, అంటే పట్టించుకోలేదంటారు అసలు ఏం పట్టించుకోవాలా. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి 80 రోజులైంది ఎక్కి ఏమన్నా మీకు పనికొచ్చాయి, పేద బడుగు బలహీన వర్గాలకు పనికొచ్చేది ఏదన్నా మంచి నిర్ణయం తీసుకున్నారని మీరు అనుకుంటున్నారు? అసలు వాడు సోదరుడు అయితే రోజు చదువుతుండు నవ్వుతుండు, మరి వాడు ముఖ్యమంత్రి అదే వాళ్ళ నాన్న అయితే భయపెడతారు మొత్తాన్ని. ఇది తెలవదు, అసలు ఏం తెలవదు జగన్మోహన్ రెడ్డికి ఏం తెలవదు. ఏమంటారు మరి అసలు ఇప్పుడు చూస్తే 80 రోజుల్లో చంద్రబాబు నాయుడు తీసుకున్నాయి ఏమన్నా మీకు పనికొచ్చినాయి అంటారా నిర్ణయాలు? ఏం పనికొచ్చినాయి అన్న ఒకటి చెప్పండి. అన్నా క్యాంటీన్ ఒకటి ఏంది పేదలకి, ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ చేసిన కూడా మా పిల్లలు ఉంటారు, భవిష్యత్తులో వాళ్ళకి ఏమన్నా జరిగిద్ది, ఉద్యోగం ఏమన్నా దొరికితే మేము కూడా కమ్మగా అంత దూరం బెంగళూరు పంపించకుండా ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటే మాకు దగ్గర ఉంటుంది. అదే మాకు ఆలోచన ఉందండి, వాళ్ళ డెవలప్మెంట్ పడితే మాకు కూడా కొద్దిగా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండిద్దని. అంటే అయ్యిద్దని మీరు భావిస్తున్నారా మరి 4 ఏళ్లలో? అయిద్దండి, అయిద్ది గ్యారంటీ. ఆ మంది రోజు మంది అవుతుంది చెప్పండి, ఆ ముందు మటుకు తీసేస్తే చాలా బాగుపడతారు. ఫస్ట్ తారీఖు నుంచి తీసేస్తున్నారంటే తీసేస్తే మంచిది, చాలా కుటుంబాలు బాగుపడతాయి గ్యారంటీ. ముందు మీద అంత కక్షతో ఉన్నారు ఖర్చు కాదండి, ఇప్పుడు ముందు అయిన వాళ్ళు పడి కనీసం జాగ్రత్తగా కూడా ఒప్పుకోవట్లేదండి. అట్లా వచ్చింది ముందు, ఆ ముందు ఇంతకుముందు అంటావా పని చేస్తే ముందు అయితే కోట తాగినోడు కూడా తెల్లపాటి పడికొచ్చేవాడు, ఇప్పుడు 90 తాగినోడు కూడా తెల్లపాటి లేకొట్లా నొప్పులు ఎక్కువ అవుతుంది. దాని తోడు లివర్లో ఈ క్యాన్సర్లు ఎక్కువ అవుతున్నాయి. ఈ సన్నాసి మందు ఒకటి వచ్చి మంచి మందు వస్తే బాగలేదు, ₹100 తక్కువ కమ్ము ఎక్కువ కమ్ము, మంచి మందు వస్తే బాగలేదు. ఈ సన్నాసి నాసిరకం మందు తెచ్చి జనాలు సాగుకొడతాం ఎందుకు?